అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వాహనాల వేగం తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేశారు. కానీ అవే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. అందులోనూ అక్కడ ట్రాఫిక్ పెరిగి పలువురు ప్రయాణికులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీటి బాధ నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పాత జాతీయ రహదారిపై మావల ఎక్స్ రోడ్ నుంచి చాందాటి ఎక్స్ రోడ్ వరకు ఉన్న 4 వరుసల రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు నియంత్రించేందుకు ఇటీవలే పట్టణంలో రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా కలెక్టరేట్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, బస్టాండ్ చౌరస్తా, గర్ల్స్ హై స్కూల్, పంజాబ్ చౌక్ ప్రాంతంలో పాటు కలెక్టరేట్ ఆఫీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేశారు. వేగంగా వచ్చే వాహనాల వేగం తగ్గించడంతో పాటు తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు అభినందనీయమే అయినా వేసిన స్పీడ్ బ్రేకర్లపై మార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వచ్చే వాహనదారులకు స్పీడ్ బ్రేక్ సూచన బోర్డు లేకపోవడం, డివైడర్లపై కలర్ మార్కింగ్ చేపట్టకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిన ఎత్తు కంటే కొంచెం ఎత్తుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి వివిధ చౌకులలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ట్రాఫిక్ మరి పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పీడ్ బ్రేకర్లు మరి ఒకటి ఏంటంటే వేసింది మరి బరబ్బరే అనుకుంటాం కానీ ఇప్పుడు వివిధ సోకులలో ఇప్పుడు కలెక్టర్ సోకులో స్పీడ్ బ్రేకర్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిమ్స్ దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లు ఇవ్వడం జరిగింది. అక్కడ టాక్ రూటర్ కానీ పంజాబ్ చౌక్ అని వివిధ చౌకులలో స్పీడ్ బ్రేకర్లు మరి ఇవ్వడం మరి వేయడం జరిగింది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు అది కొద్దిగా ప్రమాదానికి గురవుతున్నది. ఇప్పుడు ఏంటంటే స్పీడ్ ఇట్లు బండి మీద ఏదైతే పబ్లిక్ వస్తారో ఏకంగా ఇక ఎండకు కొద్దిగా అది కనిపించుడు కూడా కొద్దిగా కనిపించడం లేదు. అది కొంచెం ప్రమాదానికి గురవుతున్నారు. ప్రజలకు నేను 2 సార్లు 3 సార్లు చూశాను. నాకు కూడా ఒక్కొక్కసారి బ్రేకు వేయగానే ఒక పడడానికి కృషి అవుతున్నది. మరి పబ్లిక్ పడుతున్నారు కూడా స్పీడ్ బ్రేకర్లు పడుతున్నారు. కాబట్టి అది దాని మీద ఏంటంటే స్పీడ్ బ్రేకర్ మీద ఒక రెడ్ గురించి రెడ్ అన్న వేయాలి, రెడ్ వ్యాక్స్ అన్న వేయాలి, మరి వైట్ వ్యాక్స్ అన్న వేస్తే బాగుంటుంది అనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణం పేరుకే జిల్లా కేంద్రం. ఇక్కడ రహదారులపై పలు కూడల వద్ద గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు రాకపోకలు సాగించే కలెక్టరేట్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, పంజాబ్ చౌక్, ఠాకూర్ హోటల్ ప్రాంతాల్లో దాదాపు దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేశారు. అవి కొద్ది రోజులు పనిచేసి మళ్లీ పనిచేయకుండా పోయాయి. జాతీయ రహదారి విస్తరణ, కూడల విస్తరణ సమయంలో సిగ్నల్స్ను తొలగించారు. ఆదిలాబాద్లో సిగ్నల్స్ను ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లకు మార్కింగ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు ప్రయాణికుల సౌకర్యార్థం అట్లాగే స్పీడ్లను తగ్గించడానికి పోలీసు శాఖ, మున్సిపల్ కలిసి ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు చాలా మంచి విషయము, మంచి ప్రయత్నం. అయితే ఆ స్పీడ్ బ్రేకర్లు దూర ప్రాంతం, ఇప్పుడు ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, రాత్రిపూట కావచ్చు, దూరం నుంచి కనబడకుండా ఉండేసరికి ప్రయాణికులకు ముఖ్యంగా బండ్లు స్కిడ్ అయి పడడం, ఒకటేసారి పైకి లేవడం అట్లా జరుగుతున్నది. కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్లు దూరం నుంచి కూడా కనబడేటట్టు దానికి ఏదన్నా పెయింట్ కానీ లేదా దాన్ని మార్కులు కానీ వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రయాణికులకు ముఖ్యంగా వాహనదారుల యొక్క ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి చాలామంది స్కిడ్ అయి పడ్డారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలా పోలీసు శాఖ, అట్లాగే మున్సిపల్ శాఖ, ప్రభుత్వము ప్రయాణికుల సౌకర్యార్థం దానిపైన పెయింటింగ్స్ అట్లాగే వైట్గా కనిపించేటట్టు వేయాలని, ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆదిలాబాద్ పట్టణం పేరుకే జిల్లా కేంద్రం. ఇక్కడ రహదారులపై పలు కూడల వద్ద గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు రాకపోకలు సాగించే కలెక్టరేట్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, పంజాబ్ చౌక్, ఠాకూర్ హోటల్ ప్రాంతాల్లో దాదాపు దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేశారు. అవి కొద్ది రోజులు పనిచేసి మళ్లీ పనిచేయకుండా పోయాయి. జాతీయ రహదారి విస్తరణ, కూడల విస్తరణ సమయంలో సిగ్నల్స్ను తొలగించారు. ఆదిలాబాద్లో సిగ్నల్స్ను ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లకు మార్కింగ్ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.